నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయా? లేక పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే వ్యాఖ్యలపై హైకమాండ్ కఠినంగా వ్యవహరిస్తోందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామికి జారీ అయిన షోకాజ్ నోటీస్. ఇటీవల కత్తి వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీ సీనియర్ నాయకుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ బహిరంగ వేదికలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ అంతర్గత వేదికల్లో ప్రస్తావించాల్సిందని, మీడియా వేదికగా పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం సరికాదని నోటీసులో స్పష్టం చేసింది. అయితే నోటీసుల తర్వాత కత్తి వెంకటస్వామి కూడా తన వైఖరిని సమర్థించుకున్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని చెప్తున్నట్టు సమాచారం. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వివరణ ఇస్తానని ఆయన చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్లో నిజంగానే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయా? లేక ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటోందా? పార్టీలో అభిప్రాయ భేదాలు వ్యక్తం చేస్తే నోటీసులే పరిష్కారమా? లేక నేతలు బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద చర్చగా మారింది. రైట్. అసలు ఈ షోకాజ్ నోటీసులపై కత్తి వెంకటస్వామి ఏమంటున్నారు? మరి కాసేపట్లోనే మనతో జాయిన్ అవుతున్నారు కత్తి వెంకటస్వామి. రైట్, మనతో జాయిన్ అయ్యారు పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. ఓకే. సో ఏమైనా అంటే షోకాజ్ నోటీస్ అందుకున్నందుకు కించితన్నా మీ మొహంలో ఏమన్నా బాధ కనబడుతుందేమో, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, రిపెంట్ అవుతున్నారా అన్న అడుగుదాం అనుకున్నా. కానీ మిమ్మల్ని చూసి ఆ మీసం ఇలా మెలేసే తీరు చూసి ఆ క్వశ్చన్ నేను డ్రాప్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు అంటే పెద్దలు ఫీల్ అయినారు నేను మాట్లాడిన దాంట్లో. అంటే పూర్తి పాఠం కూడా వాళ్ళు వినలేదని నాకు అర్థమైంది. కొన్ని కాంప్లైంట్స్ దాని కారణంగా కొన్ని కంక్లూజన్స్ తో ఇచ్చినారు. అయితే సెకండ్ పార్ట్ మీరు ఇందాక చెప్తున్నారు కదా, వచ్చే ఎన్నికల్లో మాకు నమ్మకం లేదనే మాట నేను అనలేదండి. ఓకే. ఒకసారి మళ్ళీ వీడియో తీస్తే తెలుస్తుంది. అది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఆయన తెలంగాణ కంపారిజన్. నితిన్ నవీన్ వరంగల్లో చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్ లాగా అధికారంలోకి వస్తాము అని అంటే, ఆ సందర్భంగా అక్కడ మమతా బెనర్జీ మీద తీవ్ర వ్యతిరేకత ఉండింది. అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా మాకు గత ఎన్నికలలో మేము అధికారంకి వస్తామని మాకు నమ్మకం లేకుండే అలా పదం చూడండి, మాకు నమ్మకం లేకుండే కానీ కేసీఆర్ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత మాకు కలిసి వచ్చింది. ఇది సారాంశం. కానీ దాన్ని కట్ అండ్ పేస్ట్ లాగా టిఆర్ఎస్ సోషల్ మీడియా కట్ చేసుకొని పైన పెట్టి వచ్చే ఎలక్షన్ కు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది.
ఓకే. అయితే నేను సోషల్ మీడియాలో నేను వాళ్ళంతా యాక్టివ్ కాదు. తర్వాత ఎవరో ఒకటి కామెంట్ చేస్తే ఎందుకు నేను దాన్ని స్పందించాలా? నేను ఆ మాట అనలేదు కదా అని నేను ఊరుకున్నా. హుహు. కానీ అది మా నాయకులు కూడా కొంతమంది పెద్దల దృష్టికి, క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. అంటే సో వాళ్ళ వెంకటస్వామి గారు ఇప్పుడు షోకాజ్ నోటీస్ వరకు వచ్చింది విషయం అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ వీడియోస్ కానీ మీరు అన్నటువంటి ఆడియో కానీ ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా. మీరు ఇంటర్ప్రిటేషన్ చేశారు అని చెప్తున్నారు. ఐ అగ్రీ. దాంట్లో నేను అన్నటువంటి మాట ఏంటంటే పార్టీ మీద వ్యతిరేకత మీకు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టుగా ఉందా అని అంటే లేదు, పార్టీ మీద అట్లాంటి వ్యతిరేకత లేదు. ఉమ్, కానీ రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత వ్యతిరేకం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను అన్నాను. ఓకే. దానికి పార్టీ మీద కారణాలు లేదు, రేవంత్ మీద ఉంది. అంతే, పార్టీ మీద లేదు. అంటే నేను పార్టీ వచ్చినటువంటి దాడిని ఎదుర్కొనే క్రమంలో సీఎం గారిని అడ్డుపెట్టి నేను జాగ్రత్త పడ్డా. అయితే అది సీఎం గారి యొక్క వ్యక్తిగతంగా కూడా కొంత డ్యామేజ్ అవుతుంది కదా అనేటువంటిది పెద్దల అభిప్రాయం. సరే, దాన్ని ఎట్లయినా కూడా పార్టీలో వితిన్ ది పార్టీలో నేను పార్టీ సభ్యుని కాబట్టి పార్టీ కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యే ఆశయం ఉంటే దాన్ని కొనసాగించకూడదు. దాన్ని నేను తప్పనిసరిగా ఇన్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఐ హావ్ టు విత్డ్రా మై సెల్ఫ్ కదా. యా. అండ్ ఈ విషయంలోనే కాదు, గతంలో కూడా వెంకటస్వామి గారు మనం డిబేట్ చేసేటప్పుడు కావచ్చు, మీ ఇతర టీవీ ఛానల్స్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. మళ్ళీ నేను చాలాసార్లు అడిగాను, సార్ మీరు ఆన్ ద రికార్డ్ చెప్తున్నారు ఈ విషయము అని అంటే, ఎస్ నేను ఆన్ ద రికార్డే చెప్తున్నాను, నేను దేనికి వెరవను, నేను నిజాయితీ వైపు ఉంటాను, నిజమే మాట్లాడతాను, కమ్ వాట్ మే, నేను నా స్టాండ్ ఏదైతే తీసుకున్నానో దానికి కట్టుబడి ఉంటానని ఇలా చాలాసార్లు మీరు బహిరంగంగానే చెప్పారు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ స్వేచ్ఛ ఉంటుంది, ఈ హక్కు ఉంటుంది, నాయకులకు అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్తారు. అదొక పెద్ద యూనివర్సిటీ అంటారు. మరి మీ అభిప్రాయమే కదా మీరు చెప్పారు దీనికి. నేను కూడా చెప్పాను కదా, అది నేను కూడా ఆ అవకాశం అధిష్టానం గానీ లేదా కాంగ్రెస్ పార్టీ గానీ ఆ స్వేచ్ఛ ఇస్తుంది, మిగతా పార్టీలో లేదా అవకాశం ఉండదు. మేము మా పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకునేటువంటి అవకాశము అది డైరెక్ట్ గా మేము చెప్పే అవకాశం మాకు ఇస్తుంది అధిష్టానము అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఉన్నాను. ఇప్పుడు కూడా దీని మీద నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళు అభ్యంతరం పెట్టినప్పుడు ఇబ్బంది లేదు, అభ్యంతరం పెట్టినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిందే, పార్టీకి లాయల్ గా ఉండాల్సిందే కదా. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ రైజ్ చేసేది ఒకటే ప్రశ్న, వై ఓన్లీ విత్ షోకాజ్ నోటీస్ ఫర్ వెంకటస్వామి, వై నాట్ టు అదర్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓవర్ బోర్డ్ వెళ్తున్నారో, బియాండ్ ద లిమిట్స్ మాట్లాడుతున్నారో, మరి వాళ్ళకు ఒక న్యాయము, కత్తి వెంకటస్వామికి ఒక న్యాయమా అని అడుగుతా ఉన్నారు. మేడం, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అక్కర్లే, మీరే మాట్లాడుతున్నారు. అనేక మంది వ్యక్తిగతమైనటువంటి చాలా చెడ్డ విమర్శ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఇంకా పార్టీని కాపాడుతూనే ఉన్నా, పార్టీ నిబద్ధత ఉన్నా. పార్టీ విషయంలో ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది దృష్టికి తీసుకురావడం వల్ల పార్టీకి నేను మంచే చేస్తున్నా. సత్యం బ్రూయాత్ ప్రియం భూయాత్ అన్నారు, ప్రియంగానే చెప్తున్నా నేను. కానీ చాలా మంది చాలా సందర్భాల్లో లక్ష్మణ రేఖలు అనేక సార్లు అనేక మంది క్రాస్ అయ్యిండ్రు. అది నాకు తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు, నాకు నోటీస్ ఇచ్చిన పెద్దలకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యం. ఎందుకు ఇచ్చిండ్రు అనేటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి, నేనేం సమాధానం చెప్పలేను. దానికి నాకు ఇచ్చిండ్రు కాబట్టి నేను దానికి తప్పనిసరిగా as a sincere or the committed worker of the Congress party, definitely I have already submitted on paper and I will give the explanation. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నన్ను అది క్రమశిక్షణ సంఘం ముందట హాజరుగామన్నారు. నేను హాజరైతాను, నా వాదన నేను వినిపిస్తాను. నేను నా వైపు నుంచి తప్పు జరిగితే ఒప్పుకుంటాను, లేకపోతే అది కాదు అని అంటే నేను దాన్ని ఆ విధంగానే వాళ్ళ ప్రజెంట్ చేస్తాను. సో క్రమశిక్షణ సంఘం ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే దానికి కూడా మీరు శిరోధార్యం. ఇప్పుడు శిరోధార్యం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు దీని మీద నోటీస్ వస్తాయి. అంటే ఇలా నేను పెద్దగా నెగిటివ్ గా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదో పార్టీని ఇబ్బంది పెట్టేదో మాట్లాడేదేం కాదు.
జరుగుతున్నటువంటి చర్చలో మాకు కూడా వస్తున్నాయి. సో దాంట్లో నేను అన్నాను, అనలేదని నేను ఎప్పుడు అంటలేను, అన్నాననే చెప్తున్నాను. నేను ఏమన్నానో కూడా చెప్తున్నాను. ఏమన్నాను అని చెప్తున్నప్పుడు వాళ్ళు దానికి అభ్యంతరం పెడుతున్నప్పుడు నేను నోటీస్ తీసుకున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నోటీస్ వస్తుందని, బట్ వచ్చింది. వచ్చినా కూడా నేను ఒబే చేస్తున్నా. నేను ఐఎమ్ ఏ కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ రైట్ నౌ అండ్ ఐఎమ్ ఒబీడియంట్ టు ది సోనియా గాంధీ, ఒబీడియంట్ టు ది రాహుల్ గాంధీ అండ్ ద ఖర్గేజీ అండ్ వాట్ ఎవర్ ద పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను ఒబీడియంట్, సీఎం గారికి ఒబీడియంటే, పార్టీకి ఒబీడియంటే. నా అంత లాయల్ ఎవరు ఉండరు. నేను కష్టపడి పనిచేసి పుష్కర కాలము డే అండ్ నైట్ పనిచేసిన నేను ఫుల్ టైమర్. నాకు వేరే ఆబ్లిగేషన్ లేదు పార్టీ వర్క్ తప్ప. మొత్తం దేశం అంతా 13 రాష్ట్రాలలో తిరిగి వచ్చిన నేను. ఎక్కడ ఏ రాత్రి ఏ పగలు ఎటు పోయినా కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నేను నా ఫ్లైట్ ఛార్జెస్ కే నేను ఖర్చు పెట్టుకున్నా. నేను పార్టీ నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా నాకు చెందింది లేదు. ఇంత కమిట్మెంట్ తో నేను పనిచేస్తున్నా కాబట్టి నా వ్యాఖ్యలను ఈజీగానే తీసుకుంటారు అని అనుకున్నా. కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు హెచ్చరికనో లేకపోతే సజెషన్ చేసి చేస్తారనేటువంటి ఎట్లా మాట్లాడలేదో నాకు ఒక ప్రొఫెసర్ గా నాకు తెలుసు. బట్ ఎవరైనా మానవ మాత్రులము, నా నుంచి కూడా తప్పు జరగవచ్చు. జరిగినప్పుడు వాళ్ళు సరిదిద్దడానికి సిద్ధంగా ఉంటే నేను సరిదిద్దుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అది కాదు ఒక కక్షపూరితంగా చేస్తారని అంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఎగ్జాక్ట్లీ. వెంకటస్వామి గారు, మీరు అన్నట్టుగా ఒక టీవీ డిబేట్లో సరే కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయడానికో అక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్లకు కౌంటర్ ఇవ్వడం కోసమో మీరు ఫ్లోలో చెప్పారు ఈ విషయం. కానీ డెలిబరేట్గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు బహిరంగంగా వచ్చి విమర్శిస్తున్నారు కదా, సీఎం వ్యవహార శైలి నచ్చట్లేదు, నాకు తెలియకుండా నా నోటీస్లో లేకుండానే పదవులు కట్టబెడుతున్నారు, ఈ రకంగా ఈ తీరు నచ్చట్లేదు, అందుకే నేను సభకి వెళ్ళలేకపోయాను అని రాజగోపాల్ రెడ్డి మీడియా ముఖంగా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. కొండా సురేఖ అయితే ఇంకా వాళ్ళ అమ్మాయితో సహా వాళ్ళందరూ కూడా విమర్శించినటువంటి కూడా చూసాము. మరి అక్కడ తర్వాత షబ్బీర్ అలీ, రీసెంట్గా షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు అసలు డబ్బులకి పదవులు అమ్ముకుంటున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ అని ఆయన కూడా చాలా ఓపెన్గా కామెంట్ చేశారు. మరి ఇంత జరుగుతుంటే ఒక్క వెంకటస్వామి కనిపించారా షోకాజ్ నోటీస్ ఇచ్చి దీన్ని ఇంత పెద్ద సీన్ చేసి? ఇదంతా చూస్తుంటే వెంకటస్వామి చుట్టూ ఏదో కాన్స్పిరసీ జరుగుతోంది, కావాలనే ఈ రకమైనటువంటిది ఒక సృష్టిస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సహజంగా వస్తాయండి. ఇప్పుడు వాళ్ళంతా నాకన్నా చాలా పెద్దవాళ్ళు. కొండా సురేఖ నాకంటే చాలా పెద్దవాళ్ళు. కొండా సురేఖ గారితో అక్కతో నేను పోల్చుకోలేను. ఆమె 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, ఆమెతో నేను పోల్చుకోలేను. అంటే నేను అనేది ఏంటంటే సార్, వాళ్ళు అన్న మాటలకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా, డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి. అది అధిష్టానం ఆలోచించాల్సిందే. నేనన్న మాటలకు కూడా ఇంపాక్టే ఉంటది. నేను అన్నది అంటలేను. వాళ్ళన్న మాటలు కూడా ఇంపాక్టే ఉంటది. నేను చెప్తున్నా కదా, ఫ్లోలో దొరికినటువంటి వాటిల్లో కొన్ని దొరుకుతాయి. మానవ మాత్రులము ఎవరైనా దొరుకుతాయి. నేను 25 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ అయినప్పటికీ నా దగ్గర కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. సో మీరు అన్నట్టుగా ఇంటెన్షనల్లీ నేనేం చేయలేదు. నో బ్యాడ్ ఇంటెన్షన్ అగైన్స్ట్ ద పార్టీ ఆర్ ద ఇండివిజువల్లీ సీఎం గారు. నాకేమో దురుద్దేశం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఏ శిక్ష చేసినా కూడా నాకే దురుద్దేశం లేకుండా చేసిన దానికి నేను ఒకవేళ నా టంగ్ స్లిప్ అయిన దానికి మీరు ఒకవేళ శిక్ష చేస్తానంటే మీరు శిక్ష అయితే ఆల్రెడీ వేసినారు. ఇప్పుడు నేను నా ఒక రకంగా ఐ వాజ్ డిగ్రేడెడ్ ఇన్ ది సొసైటీ. నాకు షోకేస్ నోటీస్ ఇవ్వడం అంటేనే నన్ను శిక్షించినట్టు, నన్ను డిగ్రేడ్ చేసినట్టు. సో చేసినారు. అయినా కూడా నేను ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను ఓపిక పట్టేది. నేనేం దాని మీద నెగిటివ్ రియాక్ట్ కావటం లేదు. ప్రస్తుతానికైతే నేనేం నెగిటివ్ రియాక్ట్ కాలేదు. నిన్న రాసిచ్చాను, ఆన్ పేపర్ పెట్టేయమంటే రాసిచ్చాను. రేపు వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను నేను చాలా మందికి పదాల విషయంలో నేను సంస్కారం నేర్పెట్టున్నాను. నేను నేర్చుకోవడానికి కూడా సిద్ధమే. సంస్కారం నేర్పేవాడిని. నేను ఇంకొకరిని సంస్కార రహితంగా నేను ఎవరిని మాట్లాడాను. నేను సంస్కార రహితంగా వ్యవహరించిన తీరు లేదు గతంలో కూడా, భవిష్యత్తులో కూడా ఉండదు. ఓకే సరే, మీతో ఈ షోకాజ్ నోటీస్కి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఖట్టర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే మీ శ్రేయోభిలాషులు పార్టీలో ఎవరైనా ఫోన్ చేసి దీనిపైన ఏమైనా వివరణ అడిగారా, మాట్లాడారా? అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇట్లా జరగాల్సింది కాదు అనేటువంటి సింపతిని అత్యంత పెద్ద లీడర్లు కూడా వ్యక్తం చేసినారు. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా కేర్ తీసుకుంటారు కదా. తర్వాత నాతోటి డైరెక్ట్ గా
అంటే బహిరంగంగా వాళ్ళు రాకపోయినా ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడతారనేటువంటిది ఆశిస్తున్నారు. హ్మ్. సార్ అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ అసంతృప్తి ఎక్కువ అవుతా ఉందంటారు? సరే మీ కేసు అంటే వేరే అనుకోండి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఫ్లోలో వచ్చిందని అనుకోండి. మరి ఎందుకు చాలా అసంతృప్తి స్వరాలు వినిపిస్తా ఉన్నాయి? మంత్రి పదవి ఇవ్వకపోతే వెళ్ళిపోతామని అంటున్నారు. కమిషన్లు తీసుకుంటున్నారని సొంత పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పైన అని సొంత పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు సొంత పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పిన వాళ్ళకు వివరణ అడగాలి పార్టీ వాళ్ళు. హుహు. హ్మ్. అది ఇప్పటివరకు ఎవరిని అడగలే. నన్ను దీని మీద అడిగినారు, నేను వివరణ ఇస్తున్నా. కానీ సొంత పార్టీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారు, అవినీతి జరుగుతుందని సొంత పార్టీ నేతలు అనొచ్చా? ఒకవేళ అంటే వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. మరి అన్నందుకు వీళ్ళ తప్పైతే వాళ్ళ నుంచి వివరణ అడగాలి. అది క్రమశిక్షణ సంఘం అడుగుతుందా, లేకపోతే ఇంతకన్నా పెద్దవాళ్ళు అడుగుతారా నాకు తెలియదు, వాళ్ళు అడగాలి. నేనేమంటున్నానంటే ఒక ఒక నిజమైనటువంటి కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేయోభిలాషిగా నేను చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మేము అధికారంకి వచ్చినాం. హ్మ్. అధికారంకి వస్తున్న సమయంలో కూడా మాలాంటి వాళ్ళం చాలా ఓపిక పట్టినాం. ఎందుకు? ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. లాంటి వాళ్ళకు చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ రావాల్సి ఉండే. అవును. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న సమయంలో, ఓడిన సమయంలో మేము మా శక్తియుక్తులను దారపోసి నిలబడ్డాము. నాయనే కాదు, నా లాంటి వందల మంది నిలబడ్డారు. తీరా గెలుపు వచ్చే సమయానికి, ఈ గెలుపు వచ్చే సమయానికి చాలా మంది పారాషూట్లు వచ్చేసి హ్మ్. మా ఎమ్మెల్యే టికెట్ దనకపోయినరు, మా ఎంపీ టికెట్ దనకపోయినరు, చివరికి కార్పొరేషన్ పదవులు కూడా దనకపోయినారు. హ్మ్. సో కార్యకర్తలు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మేము ఎందుకు అనంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణను ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞులు గారు, కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఆ కృతజ్ఞతలో భాగం మేము కూడా. కాబట్టి మేము 10 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావడం కోసం సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను పెట్టినాం. మాతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాకంటే ఎక్కువ కష్టపడి కేసులు పెట్టించుకొని, దెబ్బలు తిని, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి, భార్య పిల్లలను వదిలిపెట్టి, ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేసి, చాలా మంది ఫేస్ చేసి ఇలా అధికారంకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎట్లుంటదండి? అధికారం వచ్చింది కాబట్టి మా అందరికి కూడా దాని ఫలితాలు దక్కుతాయి అనేటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ హై ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ కావడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం కారణంగా కార్యకర్తలలో కొంత అసహనం ఉన్నది. వ్యతిరేకత కాదు, అసహనం ఉన్నది. హ్మ్. అసంతృప్తి అంటారా, అసహనం ఉన్నది. అదే సో అసహనం, దీన్ని అసంతృప్తి ఇవన్నీ కూడా వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉంటదండి. చాలా కంటిన్యూస్లీ. కాలంగా దీన్ని అటెండ్ చేయకుండా ఉంటే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పెద్దలు అటెండ్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసి, నేను కూడా ఆర్గనైజేషన్ లో ఉన్నా కాబట్టి, గత దాదాపుగా 5 నెలలు 4 నెలల నుంచి ఈ ఈ అంటే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరిని డైరెక్టర్లుగా లేకపోతే చైర్మన్ గా పెట్టాలని ఒక లిస్ట్, చాలా ప్రిపరేషన్, దానికి మంచి వడపోత కూడా జరిగింది. దానికి నేతృత్వం మా పిసిసి అధ్యక్షుల వారు, మా నటరాజన్ గారు, మా సచిన్ సావంత్ గారు, వీళ్ళందరూ కూడా చాలా పక్కడబందీగా వ్యూహం చేసింది. కానీ ఆ లిస్టు ఆల్మోస్ట్ దురదృష్టవశాత్తు ఆగింది. కానీ 2 నెలల క్రితమే అది దాదాపు ఒక 3-4 వేల మందికి అన్ని పార్టీ ప్రభుత్వ పదవులు వచ్చేది ఉండే. అవి ఆగినాయి కారణాంతరాలతో. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వీటితోటి కొద్దిగా ఆగినాయి. సో అవి ఆ 4,000 సంబంధించినటువంటి మొత్తం కూడా ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇది సర్దుమణిగే అవకాశం ఉంటది. ఈ అసహనం, అసంతృప్తి కొద్దిగా జరిగే, అంటే పెద్ద స్థాయిలో పెద్దగా నాలాంటి వాళ్ళకు అంటే నేను ఒక ఎమ్మెల్సీగానో, ఎంపీగానో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్, నాలాంటి వాళ్ళకు పూర్తిగా జరుగుతుందని నేను అనుకోవటం లేదు. కానీ కింది స్థాయిలో మాత్రం అందరికి ఈ డైరెక్టర్లుగా, తర్వాత మెంబర్స్ గా, వీటన్నిట్లలో నేను అనుకోవడం ఆగస్టు నెలాఖరు వల్ల ఇదంతా కూడా నింపడానికి ప్రయత్నం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు, సీఎం గారు, తర్వాత బాధ్యులైనటువంటి మిగతా పెద్దలు, ముఖ్యమైనటువంటి నాయకులు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాబట్టి అది తొందరలోనే
అది జరగాల్సిందే. దాంట్లో రెండు ఆలోచనలు కూడా లేదు. కష్టపడి పని చేసినందుకు శాంతన చేకూరాలని కోరుకునే వాళ్ళలో నేను ప్రతి కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు శాంతన చేకూర్చాల్సినటువంటి బాధ్యత అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని ఉంది, ముఖ్యమంత్రి గారి ఉంది, లేకపోతే మన పిసిసి అధ్యక్షుల వారికి ఉన్నది. సో మొత్తం అధిష్టానికి కూడా ఉన్నది. అది చేస్తారనే పూర్తి విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం చేసిన. కొంత ఆలస్యం జరిగినప్పటికీ అది చేస్తారనే విశ్వాసం ఇప్పటికి కూడా నాకు ఉంది. చేయాలి, చేయకపోతే పార్టీ సర్వైవల్ కు కష్టమైతే తప్పనిసరిగా. ఎగ్జాక్ట్లీ. సో రేపైతే మీరు డిఎస్సి ముందు హాజరవబోతున్నారు, మీరు వివరణ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి. ఎస్ అండి, రేపు నేను మరి 3 గంటలకు పిలిచారు గాంధీ భవన్ లో. డాక్టర్ మల్లు రవి గారు, శ్యామ్ మోహన్ గారు ఇద్దరు కూడా నాకు చెప్పినారు. సో వాళ్ళతో పాటు మిగతా క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎవరైనా ఉంటారేమనుకుంటాను. సో వాళ్ళ ముందు నేను హాజరై నా వివరణ నేనేమి ఇవ్వాలో అది ఇస్తానండి తప్పనిసరిగా. పార్టీ నియమావళిని పాటించాల్సిందే. నేను పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ నియమావళిని తప్పనిసరి పాటిస్తాను. సో నాకు న్యాయమే జరుగుతుందనే విశ్వాసం నాకుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు రాజ్ న్యూస్ వెంకటస్వామి గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.